ఈ కూటమి యొక్క పరిపాలన మీకు ఎలా ఉందమ్మా? నచ్చిందా? నాకేం లాభం లేదమ్మా ఈ కూటమి ప్రభుత్వంలో. ఏమి పంటల వల్ల అన్ని నష్టాలే. పొగాకు అసలు నిలువన ముంచాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్యార్నీకి ఒక 5-6 లక్షలు మిగిలించుకున్నాం మేము. మా పిల్లోళ్ళని చదివించుకున్నాము. ఈ రోజులలో పిల్లోళ్ళని చదివించుకోవడానికి కూడా కష్టాలు అయిపోయినాయి. మాకు తినడానికి కూడా జరగటం లేదు సరిగ్గా ఇళ్లలో ఈ పొగాకు అమ్మక. మీరు కూడా పొగాకు పండించారమ్మా? ఎంతవరకు పండించారు? ఎన్ని ఎకరాలు పండించారు? మేము ఒక 15 ఎకరాలు వేసినాం మేము మేడం. 15 ఎకరాలు వేసినాం. ఒక 100 క్వింటాల్ దా పండించుకున్నాం. కనీసం వాళ్ళు కొనే 35 క్వింటాలు ఇచ్చిన అదైనా గిట్టుబాటు రేటు కొనమనాలి కదా. అది కూడా లేదు. ఆ పరిస్థితి కూడా లేదు. మిగతాది మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఎగస్ట్రా పండించుకున్నది వాళ్ళు కొనకపోయినా గానీ. అంటే గిట్టుబాటు ధర అంటే మీకు ఎంత గిట్టుబాటు ధర అయితే మీకు ఎంతవరకు అంటే పెట్టుబడి ఎలా వస్తుంది? 25,000 అమ్మినా పెట్టుబడి వచ్చిద్దమ్మా లాభాలు లేకపోయినా గానీ. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఆ, లాభం లేకపోయినా ఇంత గిట్టుబాటు ధర అయితే. ఉమ్. అలాగే ప్రస్తుతం మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా ఈ కూటమి పరిపాలన? పథకాలు లేదమ్మా మాకు. ఆయన నెలకు 15,000 ఆడవాళ్ళకి ఇస్తామని 15,000 కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 45 ఏళ్ళకి 18,000 వేసిండు. ఆ రోజులలో మమ్మల్ని అడిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయని. ఈ రోజు వాళ్ళు వేసిన డబ్బులు వేసారు మరి మేడం. అంటే 18,000 కాకుండా ఇంకా వేరే పథకాలు కూడా ఉన్నాయి. పథకాలు లేవు మేడం. అమ్మఒడి ఒకటి వేస్తున్నారు వేసే వాళ్ళకు పడే వాళ్ళకు. ఇంకా ఏం డబ్బులు లేవు. ఆ డబ్బులు రైతు భరోసా కూడా కొందరికి పడుతున్నాయి కొందరికి పడ్డండి ఆయన ఇచ్చిన పథకాలలో కూడా. నిత్యావసర వస్తువుల గురించి చెప్పండి. ఏం అసలు మేము వైసీపీ అని మా రేషన్ షాప్ కూడా తీసేసిండ్రు విజిలెన్స్ వాళ్ళని పట్టించి. ఇంకా మేము అసలు ఆ రేషన్ బియ్యం కూడా తెచ్చుకునేది మానేసినాం. ఏమొస్తున్నాయో కూడా మాకు ఆ స్టోర్లో తెలియదు అసలు ఇప్పుడు.